హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు ట్యూస్డే బ్లాగ్ అండి. ఇంకా అసలు మార్నింగ్ అయితే బయటకు వచ్చానమాట వాషింగ్ మిషన్ వేద్దామని చెప్పి. మాది వాషింగ్ మిషన్ బయట ఉంటుంది పార్కింగ్ ప్లేస్లో. ఇంకా అసలు బయటకు రాగానే ఈ మంచు చూసి ఫుల్ షాక్ అయిపోయాను అనమాట. పొగలాగా వెళ్తుందనమాట మంచు. ఇంకా అసలు మా నుంచి మా పక్క బిల్డింగ్ కూడా క్లారిటీ కనిపించట్లేదు. ఒక హాఫ్ అయితే అంత మంచు ఉంది. టైం అయితే 7 అనమాట. అసలు ఫస్ట్ టైం నేను ఇంత చూడడం మంచు కూడా. ఇంకా నాకు బయటికి రాగానే ఇలా గ్రీన్గా చెట్లను చూస్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా వచ్చైతే ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను అనమాట చాలాసేపు కూడా. ఇంకా వాషింగ్ మిషన్ వేసేసి ఇంకా మనకి పొద్దునంటేనే పరిగెత్తడము, పిల్లలు ఉన్నా లేకపోయినా మార్నింగ్ ఖచ్చితంగా త్వరగా లెగాలి హౌస్ వైఫ్, అప్పుడే పనులు అయితే అవుతాయి. ఇంకా నేను చెప్పాలంటే ఇంకా లేట్గానే లేచాను. అసలు అయితే ఎప్పుడు 6కో 5:30కో అలారం పెట్టుకుంటా, బట్ ఏ రోజు లెగలేదనమాట. నేను 7 కానీ 7:30, 8 అలా లేస్తాను. ఎందుకో ఆ దేవుడికే తెలియాలి నా ఎందుకు లేస్తాను అనేది నాకే అర్థం కాదు. నైట్ అనుకుంటా త్వరగా పడుకుని పోయి త్వరగా లేచేయాలని, బట్ అది అవ్వదు. ఇంకా టిఫిన్ ఒకటి రెడీ చేస్తున్నాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్కి ఒక పని చెప్పాను అనమాట. ఎలాగో మా పెద్ద కొడుకు లేడు కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంటారు. ఇంకా ఫోన్ యూజ్ చేస్తున్నారు, సినిమా ఏదో చూస్తున్నారు. ఇంకా అది చూస్తూ చుక్కడికాయలు వలిసేసి నాకు ఒక టైం కలిసి వచ్చింది అని చెప్పాను. ఎందుకు చెప్పానో నా చెప్పించుకొని నేను కొట్టుకోవాలనిపించింది మా హస్బెండ్కి చెప్పినందుకు. ఆ శ్రద్ధ అంతా ఫోన్ మీదే పెట్టాడు కానీ ఒలిసే దాని మీద పెట్టలేదు. ఆ పీసులు అన్నీ కూడా నేను తినేటప్పుడు ఎంత చిరాకు వచ్చిందంటే నాకు అస్సలు ఎందుకులే ఇంకా నా చెప్పించుకొని నేను కొట్టుకోవాలి. మా ఆయనకి ఇలా చెప్పినందుకు అనిపించింది. ఏదైనా సరే కరెక్ట్గా చెయ్యరు కదా అబ్బాయి. మా ఆయన చేసే పనికి నేను పాలు అడుక్కోవాల్సి వచ్చింది. ఈ విషయం మీద మాకు ఎప్పుడు పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు కూడా పెద్ద బీపీలో ఉన్నాను. అస్సలు చెప్పినవని ఒక్కటి చేయరు. నాకు అసలు భలే బీపీ వచ్చింది, తల పగిలిపోతుంది. సో నాకు టీ పెట్టుకోవడానికి పాలు లేవు. బుడ్డోడేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాబట్టి మేము పాలు అంటే వాడి కోసమే పోపించుకుంటున్నాం మెయిన్గా. లేకపోతే మేము పాలు ప్యాకెట్ తెచ్చుకుంటాము. మార్నింగ్ మర్చిపోయారు మా హస్బెండ్. ఆఫ్టర్నూన్ తీసుకురమ్మని చెప్పా, 4కి ఫ్రీగా ఉంటారనమాట. కనీసం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే ఆయన పనులు ఆయనకు ఉంటాయి, వాళ్ళు బిజీగా ఉన్నారేమో. బట్ నా పరిస్థితి ఏంటంటే ఫుల్ ప్రెజర్ లాగా ఉందన్నమాట. టీ పెట్టుకోవాలి మెయిన్. టీ పడితే కానీ నాకు హెడేక్ అయితే తగ్గుద్ది. ఇంకా కొంచెం ఏంటంటే ఎక్కువ స్క్రీన్ వర్క్స్ చేశాను అనమాట. ఎడిటింగ్ వర్క్స్, షార్ట్స్ ఇవన్నీ ఎడిట్ చేసుకున్నాను. సో ఇంకా బాగా హెడేక్ వచ్చేసింది అనమాట. ఎవరినైనా కొట్టాలి, లేకపోతే నేను ఏమన్నా తల తీసి పక్కన పెట్టాలి నరికేసి అన్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా పాలు లేకపోతే పైన ఆంటీ వాళ్ళని ఒక గ్లాస్ పాలు అడిగి పెట్టుకున్నా. నాకు అసలు ఇలా అడగడం అస్సలు నచ్చదు, బట్ అంత ప్రెషర్ పడింది అనమాట ఇవాళ నా హెడ్ మీద. సో అందువల్ల ఇంకా అడిగి ఆంటీ ఇస్తారనమాట అడిగినప్పుడల్లా. సో ఇంకా ఇలా నెక్స్ట్ టైం కాకుండా చూసుకోవాలి. మా హస్బెండ్ని గుర్తు పెట్టుకోకపోతే మళ్ళీ రిటర్న్ పంపించాలి, కానీ ఇలా చేయకూడదు, అంటే ఇలాగా అడగకూడదు ఇంకోసారి అని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే లిఫ్ట్ చేయలే కదా. సో దీని మీద నైట్ చర్చ జరుగుతుంది అనమాట మా ఇంట్లో. ఇలాంటి విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి మాకు. వీటి గురించి నెగ్లెక్ట్ చేస్తాం, అట్లా చేస్తాడని చెప్పి. అంటే అన్ని విషయాలు నెగ్లెక్ట్ ఏం చేయడు, పాపం ఆయన వర్క్ మీద ప్రెజర్ వల్ల అలాగనమాట. బట్ నాకేంటంటే అనుకున్నది అయిపోవాలి, లేకపోతే అసలు సమస్య లేదనమాట. ఇంకా నాకు అసలు ఫుల్ బీపీ వచ్చేసిద్ది. ప్రశాంతంగా తాగాలి. మార్నింగ్ హడావిడి గందరగోళం జరుగుద్ది. అసలు టీ సగం తాగుతాను, సగం పడేస్తాను పక్కన. ఎప్పుడైనా ప్రశాంతం తగలి మార్నింగ్ టీ మానేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎలాగో తాగను, పెట్టుకుని వేస్ట్ అవుతుంది. హాఫ్ తాగి హాఫ్ పడేస్తున్నాను. దాని బదులు డైటింగ్ చేసుకొని టీ మానేసి ప్రశాంతంగా టిఫిన్ తింటే బెస్ట్ ఏమో. ఈవినింగ్ మాత్రమే టీ తాగాలి అని అనుకుంటున్నాను. బట్ ఏమవుతుందో ఏంటో చూడాలి రేపటి నుంచి. టీ లేకపోతే ఏంటో అసలు గడవట్లేదు నా పనులు. మానుకోవాలి.
చాలా ఎడిట్ అయిపోయాను. ట్రై చేస్తాను. ఇదేను పనుల వల్ల కూడా చాలా ప్రెజర్ అయిపోతుంది నాకు. ఈ ఎడిటింగ్ వర్క్స్, యూట్యూబ్, ఈ పనులు, పిల్లలు, ఇంకా ఇలాగా చాలా. కానీ టీ ఎవరైనా పెట్టి స్ట్రాంగ్గా పెట్టిస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ మనకి ఎవరు పెట్టిస్తారో మనమే పెట్టుకోవాలి హౌస్ వర్క్స్, అంతే కదా. చాక్లెట్స్ మా అమ్మ ప్యాకెట్ తెచ్చిందనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఆఫ్ చేసేసాను. ఇంకా 5-6 మిగిలినాయి. ఇంక ఇవి కూడా తినాలి. ఇవి మా చెల్లి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారంట. ఇంక మా చెల్లి అయితే డైట్లో ఉంది కాబట్టి అసలు స్వీట్ కదా, అసలు స్వీట్ హాఫ్ ఇంచ్ కూడా తిందనమాట. అంత ప్యూర్గా డైట్ అనేది ఫాలో అవుతుంది. ఇంకా మనం అంటే చిల్లర అనమాట. డైట్ లేదు, గీటు లేదు. నేను కూడా ట్రై చేయాలి డైట్. బట్ స్వీట్ చాలా ఎమోషనల్ నాకు. స్వీట్ లేకపోతే అసలు గడవదు. వారానికి 2 సార్లు కేక్ తినాలి ఖచ్చితంగా. అవన్నీ మానుకుంటే ఏమైనా తగ్గుతానేమో చూడాలి. ఇంకా డెలివరీ అయ్యాక తప్పదు, ఇంకా లావ్ అయిపోతాము. బట్ మన లిమిట్లో, మన డైట్లో ఉంటే ఆ వెయిటే మెయింటైన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా వెయిట్ గెయిన్ అయిపోయాను. చూడాలి, వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాను. మెయిన్గా టీ ఆపితే ఆటోమేటిక్గా నేను కూడా తగ్గిపోతాను. ఎందుకంటే షుగర్ ఎక్కువ వేసుకొని తాగుతాను అనమాట టీ. ఇంకా దాని మించి ఇంకా నేను ఏమి స్వీట్ తీసుకోను. ఎప్పుడన్నా 1 వీక్కి 2 టైమ్స్ కేక్ తింటా. అది కూడా ఆపానంటే క్రితం. మీలో ఎంతమంది చాక్లెట్స్ ఇష్టమో నాకు చెప్పండి. నాకైతే పిచ్చగా ఇష్టం. అసలు ఎన్ని చాక్లెట్ ఏమో అన్ని తింటాను. బట్ తింటే మనం ఇలా అయిపోతాం కాబట్టి ఇంకా మన లిమిట్లో మనం ఉండాలి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. హాయ్ అండి అందరికీ. ఇది వచ్చి టైం 8:58 నైట్ అనమాట. సారీ, స్పెట్స్ పెట్టుకున్నా. ఫుల్ హెడేక్ అండి. రోజు ఎక్కువ వర్క్ పెట్టేసుకున్నా. సో అందువల్ల బాగా హెడేక్ వచ్చేస్తుంది. ఒక పక్కన టెన్షన్ అనమాట. ఆల్మోస్ట్ మానిటైజేషన్ దగ్గరలో ఉంది నా పాత ఛానల్. అది పోయింది. 1 ఇయర్ కష్టము. అసలు అది పోయిన కాడి నుంచి నాకు అసలు హెడేక్ తగ్గలేదనమాట. చాలా కష్టపడ్డాను. మీకు చెప్పాలంటే నా ఫస్ట్ పిల్లోడు 2 ఇయర్స్ అనుకుంటా. అటు ఇటుగా పెట్టి వదిలేసాను. కరెక్ట్గా నేను నా ప్రెగ్నెన్సీ 3rd మంత్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు పాపకు వచ్చి 6th మంత్ ఎంటర్ అయింది. నా ప్రెగ్నెన్సీలో కానీ, నా బుడ్డోడితో అంటే నా పెద్ద కొడుకుతో ఉన్నప్పుడు కానీ సింగిల్గానే ఉండేదాన్ని. మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వచ్చేవాళ్ళు. ఇంట్లో వర్క్స్ చేసేసుకొని అన్ని పనులు చేసుకుని ఇంకా మా ఓన్ చూసుకుని మా ఓన్ పడుకోబెట్టి, తెలిసిందే కదా పిల్లలతో మనకి ఓపిక అనేది ఉండదు, నిద్ర ఉండదు. మెయిన్గా మా వాడైతే ఫుల్ విసిగిచ్చేసేవాడు అనమాట. అస్సలు నిద్రపోయేవాడు కాదు. అయినా సరే నేను నెగ్లెక్ట్ చేసేదాన్ని కాదు యూట్యూబ్. అదొక కోరిక అనమాట, సక్సెస్ అవ్వాలి అని చెప్పి. అందరూ యూట్యూబ్కి డబ్బుల కోసమే చేస్తారు. బట్ నాకు ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది అనమాట యూట్యూబ్ అనేది. ఎంత కష్టమైనా చెయ్యాలి అని చెప్పి చేశాను. నా ప్రెగ్నెన్సీలో కూడా నేనైతే వదలలేదు. నా ప్రెగ్నెన్సీలో నా కొడుకుని చూస్తూ నేను నా ఇంట్లోనే ఉన్నా. అమ్మ వాళ్ళ ఇంటికి 9th మంత్ 10 days 1 వీక్ ఉందనగా శ్రీమంతం చేసి తీసుకెళ్ళారనమాట. అప్పటి వరకు కూడా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టేదాన్ని. ఒకరోజు గ్యాప్ ఇస్తూ పెట్టేదాన్ని. అంటే డే బై డే అలా పెట్టేదాన్ని. ఎడిటింగ్ అలాగే చేసుకునేదాన్ని. నా పనులు నేనే చేసుకునేదాన్ని. మా బుడ్డోని నేనే చూసుకునేదాన్ని. మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేవాళ్ళు. అయినా సరే కష్టపడ్డానే, ఫలితం రాలేదని చెప్పి చాలా అసలు ఆ రోజు నుంచి అసలు బాగాలేదన్నమాట. ఉంటుంది కదా ఎంతైనా 1 ఇయర్ కష్టం అంటే మాటలు కాదు. మెయిన్గా ప్రెగ్నెన్సీలో చేసింది అయితే మామూలు కష్టం కాదు నేను. బట్ ఓకే, ఏం చేస్తామో. ఇంకా నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. ఇది నెగ్లెక్ట్ చేయకూడదు, పోతే పోయింది, ఇంకా తప్పదు, ఇంకా ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పి ఇంకేం చేశానంటే చాలా వర్క్స్ ఉన్నాయి నాకు. ఆ వర్క్లన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే బుడ్డోడు ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి, నా పెద్ద కొడుకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కొంచెం నాకు రెస్ట్ దొరుకుద్ది. ఆ టైంలో త్వరగా పని చేసేసుకుని పిల్ల వర్క్ అంతా కూడా చూసేసుకుని పిల్ల పడుకున్న టైంలో ఎడిటింగ్ వర్క్స్ పెట్టుకుందామని ప్లాన్ చేసుకున్నా.
బట్ ఈరోజు ఏంటంటే రోజు వెళ్ళిపోయి ఆల్రెడీ 2 days అవుతుంది మా కొడుకు. ఒక్క ఎడిటింగ్ వర్క్ చేయలేదు ఆ 2 days కూడా. నా పిల్ల సతాయించేసింది. నేను అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి అనమాట నా లైఫ్లో. ఎప్పుడు కూడా ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా అవ్వదు. ఇంకా సర్లే ఇవాళ ఎలాగైనా చేసేయాలి ఖచ్చితంగా అని చెప్పి మార్నింగ్ కూర్చున్నాను. మార్నింగ్ 11కి అనుకుంటా కూర్చున్నా. ఇంకా మధ్య మధ్యలో లేచానులేండి. మా బుడ్డది ఏడిసినప్పుడు ఫీడింగ్ ఫుడ్ పెట్టినప్పుడు లేచాను. పాప పడుకున్నప్పుడు నేను అసలు రెస్ట్ తీసుకోలేదనమాట. ఫుల్ ఎడిటింగ్ వర్క్స్ చేసా. ఆల్మోస్ట్ రీల్స్ చేశాను, అది షార్ట్స్కి రీల్స్ చేసుకున్నాను, ఎడిటింగ్ వర్క్స్ చేసుకున్నా, వాయిస్ ఓవర్ ఇచ్చాను, షూట్ చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఒక రోజు చేయడం వల్ల నా హెడ్ అంతా పట్టేసింది అనమాట. బట్ ఏం చేస్తాం, నాకు మరి నా కొడుకు వచ్చాడంటే అస్సలు అవ్వదు. వాడు చూసుకునే టైం అంతా కూడా ఇప్పుడు నేను ఎడిటింగ్ వర్క్స్ పెట్టుకున్నాను అనమాట. సో అందుకే నాకు అసలు హెడ్ ఎక్ తగ్గలేదనమాట. టైం వచ్చి ఇప్పుడు 9 అవుతుంది. ఈరోజు 2 సార్లు టీ తాగా స్ట్రాంగ్గా, అయినా సరే తగ్గలేదు. ఇంకా ఈరోజు చూసి ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు అప్పుడు ఛానల్ పోయిన దగ్గర నుంచి కూడా హెడేక్ అసలు తగ్గలేదనమాట. ఆలోచించకూడదు అనుకుంటే ఆటోమేటిక్గా మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట. రే చేతులారా పోగొట్టుకున్నాను. దగ్గరలో ఉందండి మానిటైజేషన్. హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. అమ్మ వచ్చేసింది, దగ్గరలో ఉంది, అందరితో షేర్ చేసుకోవచ్చు అని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. బట్ ఏంటో నా బ్యాడ్ లక్ ఎందుకు అనేది అర్థం కాలేదు. ఇంకా ఏం చేస్తాం, ఎంత వద్దనుకున్నా, ఎంత లోపల తీసుకురాకూడదు అనుకున్నా, బట్ మనకి ఇంకా తప్పదు. అది గుర్తొస్తుంది. మనిషి అంటేనే, ఆ లైఫ్ అంటేనే అంతే. కొన్ని రోజులు గడుస్తుండగా ఇంకా అలా పోతుంది అనమాట. ఇంకా ఫైనల్లీ ఇప్పుడైతే టైం నైట్ అయింది. నా కూతురు అయితే ఇప్పుడు పడుకుంది. ఇంక నేనైతే అన్నం వండడానికి వచ్చాను. ఇంకా నా బాధ షేర్ చేసుకోవాలనిపించింది అనమాట మీతో. ఇంకా నా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తా. ఇప్పుడు నా పెద్ద కొడుకు ఉంటే డాడీ అని చెప్పి తలుపు దగ్గర చూపిస్తాను. తలుపు దగ్గర కరెక్ట్గా టైము 8:55, 9 అవుతుంది అనగా కరెక్ట్గా ఇక్కడికి వస్తాడండి నా కొడుకు. నా పెద్ద కొడుకు ఇలా వచ్చి ఇలా మెస్సించి చూస్తాడనమాట, వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తాడా అని చెప్పి. నేను అలాగే చూస్తాను, నా హస్బెండ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి. ఈ విలేజ్లో ఏంటంటే అందరూ పడుకుని పోతారు ఈ టయానికి. అస్సలు ఎక్కడ కూడా, అక్కడ లైట్ వెలుగుతుంది కదా, అదైతే పార్కింగ్ ప్లేస్ అనమాట. అదొకటి లైట్ అయితే వెలుగుతుంది. ఇదంతా కూడా పడుకుని పోతారు, 8ంటికి పడుకుని పోతారు విలేజ్లో. మేమే దయ్యాలాగా వెయిట్ చేస్తాం అనమాట, నేను నా పిల్లలు. చూస్తే అర్థమవుతుంది. తప్పితే ఈ రోడ్లో ఎవ్వరు మెలకుగా ఉండరు. మేమైతే 12, 1 గంట, 2ంటికి కూడా మెలకుగా ఉన్న రోజులు ఉన్నాయన్నమాట. ఇంకా నేను మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. నా కూతురు పడుకుంది. ఇంక ఇప్పుడు రైస్ అయితే వండుతున్నాను. టైం అయితే 9, టైం చూపిస్తా, 9:04 అయింది చూడండి కదా, 9:04. నా కూతురు అయితే ఉయ్యాలు ఊగుతూ చక్కగా పడుకుంది. నైట్ జాగారం చేపించింది నాతో. ఆటోమేటిక్ ఉయ్యాలండి అది. కొంచెం అది కొన్నాక పని అయితే తగ్గింది. మరీ తగ్గిందని చెప్పను కానీ కొంచెం తగ్గింది అనమాట. ఒక భారం పోయిద్ది మనకి, ఊపాలి, నడువు నొప్పి అన్నీ పోతాయి అన్నమాట. ఇంకా నా హస్బెండ్ వచ్చాక వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నా కూతురు పడుకుని 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే లేచేసింది. చూడండి ఎలా చేస్తుందో. ఏంటి 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 బొట్టు పెట్టాను, పెట్టలేదని అనుకోవద్దు, పెట్టా. కత్తే నా కూతురు అస్సలు ఉంచదు. ఇప్పటికి 5 times పెట్టా, 5 times చెడగొట్టేసింది. ఏం చూస్తున్నావు? అన్నయ్య అన్నయ్య దీనికి ఎంత సంతోషమో. అలా అన్నయ్య ఉంటే వాళ్ళ నాన్న అస్సలు ఎత్తుకోడు అనమాట దీన్ని. అసలు ఎత్తుకొని ఇవ్వడు నా పెద్ద కొడుకు. డాడీ అమ్మ డాడీ డాడీ. 10 నిమిషాలు అయింది పడుకొని. అలా జారపడదాం అనుకున్న మంచం మీద, లేచేసింది అంటూ. టైం 9:20. మేము ఎప్పుడు 9 నుంచి వెయిట్ చేస్తాం, మా ఆయన ఎప్పుడు వస్తాడు అని. వీళ్ళేమో వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తాడు అని చెప్పి 9 నుంచి 9:30 మధ్యలో వస్తారనమాట, వర్క్ బట్టి. కదా కదా ఫైనల్లీ నా హస్బెండ్ కూడా వచ్చేసారు. 9:35కి వచ్చారు ఇవాళ. ఇంకా వెయిట్ చేస్తున్నాం, ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి. అదేంటో మా ఆయన వస్తే నాకు ఒక పెద్ద ధైర్యం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, రెస్ట్ తీసుకోవచ్చు. పిల్లల్ని కొంచెం ఆయనకి అప్పచెప్పి పీస్ఫుల్గా పనులు చేసుకోవచ్చు, పీస్ఫుల్గా ఉండొచ్చు అని ఒక
పెద్ద ఫీలింగ్, ఒక పెద్ద భారం దిగిపోతుంది మా ఆయన వస్తేనే అనిపిస్తుంది నాకు. ప్రతిసారి కూడా, ప్రతిరోజు కూడా అలాగే అనిపించేది. ఆయన వచ్చాడంటే నాకు అసలు ఇంకా హ్యాపీనెస్ తట్టుకోలేను అనమాట. అంత ప్రెజర్ ఉంటుంది పిల్లలతో. ఇంకా ఆయన వచ్చారంటే కొంచెంసేపు చూసుకుంటారు, నాకు రెస్ట్ దొరికిద్ది. ఇంకా మా ఆయనతో వచ్చినప్పుడు ఇడ్లీ పిండి, పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ తెప్పించాము. అదొకటి కర్రీ తెప్పించాము. ఎందుకు తెచ్చారో ఆయనకే తెలియదు. ఏం వేసుకోవాలో చిక్కుడుకాయ ఫ్రై వేసుకొని తినేసారనమాట. అలా డబ్బులు ఒక్కొక్కసారి అసలు ఇంత వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు తెచ్చారో తెలీదు. అలా పడేసాను నేను. ఇంకా చిక్కుడుకాయ మా ఇద్దరికి సరిపోయింది. ఈరోజు రైస్ కొంచెం ఎక్కువ పెట్టేసినట్టున్నా, లేదంటే మేమే తక్కువ తిన్నామో మాకు అర్థం కాలే. ఇంకా టైం అయితే 10:30 అవుతుంది. ఇంకా 10:30కి ఇంకా అన్నం అయితే తింటున్నాం అనమాట వేడివేడిగా. ఇంకా తెలిసిందే కదా మా కర్రీ చిక్కుడుకాయ. ఒక పూట వండితే 2 పూటలు వస్తుంది. లేకపోతే నైట్ ఏదైనా కర్రీయో ఏదో తెచ్చుకొని తినేస్తాం. కానీ నేను 2 పూట అయితే వండడానికైతే యాక్సెప్ట్ చేయట్లేదు. మొన్నటి వరకు చేసేదాన్ని, బట్ ఇప్పుడు నాకు అసలు హెల్త్ బాగోట్లేదు అనమాట. ఇంకా దానివల్ల ఎక్కువ పనులు అయితే నేను అసలు పెట్టుకోవట్లేదు. ఎంత అయితే అంత అయితే అవుతుంది, లేకపోతే లేదు అని ఇంకా నేను మూవ్ ఆన్ అయిపోతున్నాను. ప్రతిసారి ఇల్లు నీట్గా ఉండాలి, పూజ చెయ్యాలి అని అనుకుంటే ఈ చిన్నపిల్లల వయసులో అసలు జరగని పని. ఇంకా మా ఆయన కొంచెం అన్నం తిని కొంచెం వదిలేశారనమాట. మజ్జిగ ఇచ్చేయమన్నారు. ఆయనకి కొంచెం ఏంటో ఎక్కట్లేదంట రైస్. ఇంకా మజ్జిగ అయితే లోపల చల్లగా పడి ఉంటుంది కదా. ఫైనల్లీ వాటి వీడియో అయితే ఇదండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.